శుభోదయం. ఈ రోజున మనము వేదిక్ మ్యాథమెటిక్స్ వేద గణితం అని దానికి సంబంధించినటువంటి వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు 500 సంవత్సరాల పాటు క్యాలెండర్లో వారం ఎలా చెప్పాలి, తేదీ ఎలా చెప్పాలి, సంవత్సరం ఎలా చెప్పాలి, నెల ఎలా చెప్పాలి అన్ని దానికి సంబంధించినటువంటి 32 వీడియోస్ అనేవి మనము నా ఛానల్ అయినటువంటి ప్రసాద్ నాలెడ్జ్ హబ్ దాంట్లో అప్లోడ్ చేశాము. అయితే ఫస్ట్ 5 వీడియోస్ మాత్రము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దాన్ని చూసి ఇంట్రెస్ట్ ఉండి లేదు మేము నేర్చుకోవాలనుకున్నట్టయితే తక్కువ 27 వీడియోస్ అనేవి మనము తక్కువ రేటుది అందిస్తున్నాము. అట్ ది సేమ్ టైము ఆ వీడియోస్ మన 24th జూన్ 2026 లోపల ఎవరైనా సరే యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టు నిరూపణ చేసిన అన్ని బెనిఫిట్స్ ఇస్తూ నిరూపణ చేసిన అన్ని నిరూపణ చేసినట్టయితే నేను ఇస్తున్న సిలబస్ బెనిఫిట్స్ అన్ని నిరూపణ చేయాలి. యూట్యూబ్లో చేసిన లేదు వేరే చెప్తున్న నిరూపణ చేసినా సరే వాళ్ళది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని 32 వీడియోస్ ఇవ్వడం కాకుండా మళ్ళీ ₹1,00,000 డబ్బులు అనేవి మనము డిక్లేర్ చేశాము. అంటే నేను చెప్పే ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే ఇండెప్త్ చెప్తా లేదంటే వదిలేస్తాను అనమాట. చెప్తే మాత్రము ఇండెప్త్ చెప్పాలి. మళ్ళీ వేరే వాళ్ళకి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. మొత్తం చెప్పేస్తా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ప్లానర్ దాంట్లో ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్ నేనేం చేశానంటే ఇంకా తయారు చేయాలి వస్తే సరిపోతుంది. అది ప్రీమియం అనమాట. అది వచ్చేసి చాలా డెప్త్ ఉంటుంది, ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాము. ప్రస్తుతం మీద ఆలోచన లేదనమాట. ఇది పర్పస్ ఏంటంటే ఇది మనం వచ్చేటటువంటి సబ్జెక్ట్ చూసినట్టయితే వేద గణితం, వేదిక్ మ్యాథమెటిక్స్. ఇందులో ఏం చేస్తామంటే అవేర్నెస్ ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ మొత్తం ఇవ్వట్లా మనం రాసాము స్క్రీన్ మీద కనబడుతుంది అవేర్నెస్ సెషన్ అని. దానివల్ల ఇది మీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు వద్దనమాట. ఫస్ట్ అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, దీనివల్ల ఎలా యూజ్ చేస్తాము, దీనివల్ల నేర్చుకుంటే ప్రయోజనం ఏంది, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే చెబుతాము, అంటే చూపిస్తాం. ట్రెడిషనల్ మెథడ్ వేదిక్ మెథడ్ అనమాట. రెండు డిఫరెన్స్ అనేవి తెలియాలన్నమాట. ఈ రోజున ప్రపంచంలో ప్రతి వాడు యూట్యూబ్ చేయడము, నేను వేదిక్ మీద ట్రైనర్ పెట్టడము, ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ చెప్పడము, తీరా చేస్తే సబ్జెక్ట్ నీళ్ళు అనమాట. అంటే తూతు మంత్రం చెప్పొద్దు అనమాట. నేను చెప్తాను అనమాట. ఈ సబ్జెక్ట్ చూడండి, నేను ఇచ్చే బెనిఫిట్స్ టీచర్ ట్రైనింగ్ ఇస్తాను, నేను స్టూడెంట్ ట్రైనింగ్ ఇస్తాను, అడ్వాన్స్ లెవెల్ వేదిక మీద చెప్తాను అనమాట. ఎంత డెప్త్ సిలబస్ నేను పీడిఎఫ్ పంపిస్తాను. మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉన్నా ఉద్దేశం లేకపోయినా పర్లా పీడిఎఫ్ పంపిస్తా. ఆ పీడిఎఫ్ అనేది మీరు పరిశీలన చేయండి. ఆ పీడిఎఫ్ అనేది ప్రపంచంలో ఎవరు అంత డెప్త్ చెప్పారనమాట. రెండో పాయింట్ ఏంటంటే నేను వచ్చేసి ఫస్ట్ స్టెప్స్ అని తెప్పిస్తాను. స్టెప్స్ మొత్తం అవాయిడ్ చేస్తాను. ఓన్లీ డివిజన్స్లో మాత్రము కొన్ని చోట్ల మస్ట్ అండ్ షుడ్గా స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మల్టిప్లికేషన్ డైరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి అనమాట. అడ్వాన్స్ లెవెల్ పోతే 1 or 2 స్టెప్స్ అవసరం పడతాయి. ప్రైమరీ లెవెల్లో మాత్రము ఫస్ట్ లెవెల్ టీచర్ 1 ట్రైనింగ్ సెషన్ ఉంటే మాత్రము లెవెల్ 1 పర్పస్ అయితే మాత్రము ఎలాంటి స్టెప్స్ అనేవి ఉండవు. దాదాపు 90% అనేవి స్టెప్స్ ఉండవు. కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మనం తర్వాత చర్చిద్దాం అనమాట. ఈరోజు వచ్చేసి అవేర్నెస్ పడ్డాం అనమాట. ఈ సిరీస్ నేను ప్లాన్ ఏంటంటే 15 వీడియోస్ సుమారు అరౌండ్ చెప్తున్నాను అనమాట చేసి వాటన్నిటిని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి నచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే లేదు యూట్యూబ్ పర్పస్ నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను, ఆఫ్లైన్ చెప్తాను, లేదంటే యూట్యూబ్లో ఇప్పుడైతే రాదనమాట. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉండబట్టి ఫ్యూచర్లో నేను టూర్లో పోతుంటాను అనమాట. టూర్లో పోయినప్పుడు విలువదు కంపల్సరీ 100% నేను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లోపల వీడియోస్ అనేవి తయారు చేస్తాను. తయారు చేసినప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూసినట్టయితే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ వచ్చినట్టయితే మీకు ఇంటిమేషన్ వస్తుంది అనమాట. అట్ ది సేమ్ 15 వీడియోస్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల మ్యాథ్స్ భయం పోతుంది అనమాట. పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ 15 వీడియోస్ చూసిన తర్వాత నచ్చినట్టయితే మీరు వేరే వాళ్ళు షేర్ చేయండి. మీరుంటే మీ స్టేటస్ పెట్టండి అనమాట. పెట్టినట్టయితే వాళ్ళు కనీసము ఈ 15 టిప్స్ నేర్చుకుంటారు. లింక్స్ పంపించినట్టయితే వాట్సాప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి వేరే వాళ్ళు 15 టిప్స్ వస్తాయి. ముందు సబ్జెక్ట్ మొత్తం రాదు, సబ్జెక్ట్ మొత్తం డబ్బులు పెట్టాల్సింది. ఈ 15 టిప్స్ అయినా సరే వాళ్ళు నేర్చుకున్నట్టయితే మ్యాథ్స్ పేరు నాడు స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ నాడు పెట్టినట్టయితే ₹2 తట్టు ₹5 తట్టు పెట్టినట్టయితే పేరెంట్స్ 10 మంది వచ్చినా సరే ₹50 డబ్బులు అనేవి పిల్లవాడి చేతిలో వస్తాయన్నమాట. అప్పుడు పిల్లవాడిది ఏంటంటే మ్యాథ్స్ భయం పోయి ఓ ఇంత సులభమా అనిపిస్తుంది అనమాట. ఈ రెండు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ డోర్ లెక్షన్ కాబట్టి స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ వచ్చి ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట. బెనిఫిట్స్ చెప్తా. నెక్స్ట్ క్లాస్ నుంచి మనము ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. స్క్రీన్ చూడండి వస్తారు మీరు.
పైన స్క్రీన్ పైన అవేర్నెస్ క్లాస్ అనేది క్లియర్గా రాశాను అనమాట. అయినా సరే ఈ వీడియోస్ అయినా సరే మీకు డౌట్ ఉన్నట్టయితే నాకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి, రిప్లై ఇస్తా. అందువల్ల సర్వీస్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. నా ఛానల్లో చూసిన ఎవరైనా సరే ఏ డౌట్ ఉన్నా సరే జస్ట్ ఫోన్ చేయండి. ఇది 15 వీడియోస్ సంబంధించి మాత్రమే. మీరు వేరే అడిగితే నేను చెప్పను. ఈ 15 వీడియోస్ చూసిన తర్వాత దీంట్లో డౌట్ ఉంటేనే అయితే నా క్లాస్ జాయిన్ అయ్యి నా సిలబస్ ఉన్న తర్వాత నా సిలబస్ సంబంధించిన విషయమే నేను మాట్లాడతాను. వేరే విషయం నేను మాట్లాడను అనమాట. చూడండి, నేనేం చేస్తున్నా అంటే క్లాస్ చెప్పడం వేరు, ఈ నోట్స్ మొత్తం తయారు చేస్తున్నాను. ఇందులో బెనిఫిట్ ఏంటంటే నేను మాట్లాడతా, సరే మీరు వింటారు, మర్చిపోతారు అనమాట. మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటే ఏమవుతుందంటే మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదవచ్చు, అంటే తెలుగు రాని వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు మొత్తం నోట్స్ అనేది క్లియర్ రాయబట్టి ఏంటంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ స్క్రీన్ ఓపెన్ చేసినట్టయితే మొత్తము అది చదవటం వల్ల టైం సేవ్ అవుతుంది. 100% బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సరే మనం ఏం చేసాము, ఇది బెనిఫిట్స్ చూపిస్తున్నాం అనమాట. ఫస్ట్ బెనిఫిట్ చూసినట్టయితే మీరు ఎడిషన్స్ అనేవి లెఫ్ట్ నుంచి చేయొచ్చు. ఎడిషన్స్ అనేవి లెఫ్ట్ నుంచి చేయొచ్చు అనమాట. జనరల్గా మనం ఏం చేస్తామంటే సపోజ్ ఈ నెంబర్స్ ఉన్నాయి, ర్యాండమ్ నెంబర్లు వేసాను అనమాట. దీంట్లో సీక్రెట్ ఏం లేదనమాట, ఏదైనా సరే నెంబర్లు అనమాట. ఈ 2 నెంబర్స్ మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలి మనం ఏం చేస్తాము, రైట్ నుంచి మొదలు పెడతాము. ఎడిషన్ అనేది మనము రైట్ నుంచి మొదలు పెడతాం. అంటే 4 + 2 6, 4 + 3 7, 8 + 2 10, 1 క్యారీ ఇలా మొదలు పెడతాము. అయితే వేదిక్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందని ఎడిషన్ అనేది లెఫ్ట్ నుంచి మొదలు పెడతాము. ఇది ఫస్ట్ పాయింట్, లెఫ్ట్ నుంచి మొదలు పెడతాం అనమాట. ఫస్ట్ జీవితంలో 100 మంది మీరు ప్రశ్నించినట్టయితే ఎడిషన్స్ లెఫ్ట్ నుంచి చేయొచ్చా అంటే పాజిబిలిటీ ఉన్నట్లయితే ఓన్లీ 1% కూడా చెప్పలేరు. 1000 మందిలో 1% చెప్తారు పాజిబిలిటీ ఉందని చెప్పి అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ నెంబర్స్ మొత్తము మనం ముందే తెలియాల్సిన అవసరం లేదు. ముందే తెలియాల్సిన అవసరం లేదనమాట. అంటే దీనివల్ల ఎలా ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెఫ్ట్ చేస్తాము. రెండో పాయింట్ వచ్చేసి చూడండి, సపోజ్ నెంబర్ చెప్పారు. నెంబర్ చెప్పి ఎలా చెప్పారు వాళ్ళు, 2 నెంబర్స్ చెప్పాలి. ఆడియన్స్ అనేవాళ్ళు 2 నెంబర్స్ చెప్తారనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ వేస్తాం. ఎలా వేస్తామంటే 98 చెప్పారు అంటే మనం 2 నెంబర్స్ చెప్పినప్పుడు ఫస్ట్ నెంబర్ పైన వేయాలి, రెండో నెంబర్ వచ్చేసి బాటం వేయాలన్నమాట. తర్వాత ఏం చేస్తామంటే 6 చెప్పారు, నెక్స్ట్ వచ్చేసి 6 చెప్పారు, తర్వాత 5 చెప్పారు. మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే రైట్ సైడ్ నెంబర్ చెప్పేశారో వెంటనే మనము ఆన్సర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఎలా స్టార్ట్ చేస్తామంటే 8ని పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ చెప్పాడు, 4 చెప్పారు, 4 చెప్పారు, తర్వాత 3 చెప్పారు. ఏ నెంబర్ పర్లా. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది నెంబర్ని పట్టుకొని ఆన్సర్ అనేది మనము ముందే వేస్తాము. ముందే ఎలా వేస్తామంటే అది ఇదనమాట. 4 + 3 అంటే 7. ఇలా మీరు చూడండి, 4 + 3 7 ఉంది, 6 + 5 11 అయింది, 18 అయింది అనమాట. ఇలా మీరు 100 నెంబర్లు రాయండి. 100 నెంబర్లు రాసినా సరే ఆన్సర్ అనేది వేస్తూ వెళ్ళిపోతాము. రైట్ సైడ్ నెంబర్ చూసి మనము ఆన్సర్ వేస్తూ వెళ్ళిపోతాం అనమాట. చూసే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది మన ట్రెడిషనల్ మెథడ్లో పాసిబిలిటీ లేదు. ఎడిషన్ మీద ఏం చెప్తుంది, ప్రాచీన పద్ధతి మొత్తము ఈ మొత్తం నెంబర్ చెప్పిన తర్వాత మాత్రమే ఎడిషన్ మొదలు పెడతాము. ఇందులో అలా ఉండదు. రైట్ సైడ్ నెంబర్ బట్టి సపోజ్ దీన్ని ఆన్సర్ వేయాలి. ఆన్సర్ వచ్చి మనము డైరెక్ట్గా లెఫ్ట్ నుంచి వేసేయచ్చు అనమాట. లెఫ్ట్ నుంచి మొదలు పెట్టి మనము 9 అని, తర్వాత 1 అని ఇలా డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు అనమాట. మనం తెలిసిపోతున్నాం రైట్ సైడ్ నెంబర్ బట్టి మనము మొత్తం ఆన్సర్ అనేది వేయచ్చు. అవేర్నెస్ పర్పస్ కాబట్టి ఓన్లీ బెనిఫిట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మొత్తం డీటెయిల్ చెప్పట్లేదు అనమాట. నేను రాసిన పుస్తకంలో డీటెయిల్గా మొత్తము ఎడిషన్స్ లెఫ్ట్ నుంచి ఎలా చేయాలి మొత్తం నోట్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, సబ్ట్రాక్షన్. ప్లస్ మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఏం చేస్తాం చూడండి, చేసే పద్ధతి ఏంటి సబ్ట్రాక్షన్ అనేది. సపోజ్ ఈ నెంబర్ ఇచ్చాడు, ఏదో నెంబర్ ఇచ్చినప్పుడు అంటే ఈ పై నెంబర్ నుంచి బాటం నెంబరు సబ్ట్రాక్షన్ చేయాలి. అది మనం ఏం చేస్తాము, రైట్ నుంచి మొదలు పెడతాము. రైట్ నుంచి మొదలు పెడితే 2లో 9 పోదు. అప్పుడు ఏం చేయాలి, బారో తేవాలి. 12 - 9 చేస్తాం. ఇక్కడ 6 ఉంటుంది, 6లో పైపోతే 1 అనమాట. 8లో 9 పాసిబిలిటీ లేదు, మళ్ళీ బారో తేవాలి. అయితే నేనేం చెప్పాను, నో నీడ్ టు బారో అని చెప్పాను అనమాట. అంటే వేదిక్ మ్యాథ్స్ లో సబ్ట్రాక్షన్ చేయాలంటే బారో కాన్సెప్ట్ అవసరం లేదు. వితౌట్ బారో మనం చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాం, మళ్ళా లెఫ్ట్ నుంచి చేస్తాము. ఈ పైన ప్రాబ్లం చూసినట్టయితే నెంబర్స్ ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడు, 10 నెంబర్స్ ఇచ్చాడు అనమాట. దీన్ని ఆన్సర్ వేయాలంటే మనం బారో తీసుకురాము. అట్ ద సేమ్ టైం ఆన్సర్ వచ్చేసి
లెఫ్ట్ నుంచి ఇలా మొదలు పెట్టేసి డైరెక్ట్గా మనము ఆన్సర్ వేస్తాం అనమాట. అది దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ 6 వస్తుంది అనమాట. అంటే మనకు తెలిసిపోతుంది అదంతా నోట్స్ పుస్తకంలో క్లియర్ నోట్స్ ఇచ్చారనమాట. అంటే మనం బాగా అవసరం లేదు. మనం ఏం చేస్తాము, లెఫ్ట్ నుంచి ఆన్సర్ వేస్తాము. నెక్స్ట్ చూసినట్టయితే మనం వేదిక మీద నేర్చుకున్నట్టయితే సూత్రాస్ ఉంటాయి. ఆ సూత్రాస్ అనేవి మీకు తెలుస్తాయి. ఆ సూత్రాస్ అనేవి పిల్లల పర్పస్ అవసరం లేదు. మీరు టీచర్ అవ్వాలి, 10 మంది చెప్పాలి అన్నట్టయితే ఆ నాలెడ్జ్ అవసరం పడుతుంది అనమాట. అంటే ఆ సూత్రాలను మనం అన్వయం చేసినట్టయితే, మన మైండ్ అప్లై చేసినట్టయితే, అబ్జర్వేషన్ చేసినట్టయితే, మన రోజు చేసే ప్రాబ్లమ్స్లో కొన్ని ఈజీ టిప్స్ తెలిసిపోతాయి. అందువల్ల సూత్రం మనకు తెలిసిపోయింది. అంటే ఆ సూత్రం మన బ్రెయిన్లో ఉంది. మన ప్రాబ్లం డైలీ రొటీన్లో ప్రాబ్లం చేసేటప్పుడు ఓ ఈ సూత్రం ఉంది, ఇందులో ఈ సూత్రం ఉంది అని తెలుస్తుంది అనమాట. ఈ సూత్రాలు మొత్తము ఏ టీచర్ చెప్పరు. గవర్నమెంట్ టీచర్ కానీ, ప్రైవేట్ టీచర్ కానీ ఎవ్వరు చెప్పరు అనమాట. వాళ్ళు లక్షల రూపాయలు గవర్నమెంట్ జీతం ఇస్తుంది అనమాట. వాళ్ళు సంవత్సరం మొత్తం మీద ట్రెడిషనల్ మెథడే యూజ్ చేస్తారు. సరే, ఫస్ట్ 5th క్లాస్ వరకు ఫండమెంటల్ రావాలి. ఎడిషన్ ఎట్లా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్, డివిజన్ అన్ని రావాల్సింది, ఫండమెంటల్ రావాలి. అయితే 6th క్లాస్ 7th క్లాస్ అబౌవ్ నుంచి కనీసం వారంలో 5 నిమిషాల పాటు వేదిక మీద చెప్పినా సరే వాళ్ళ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది అనమాట. అంటే నిజంగా సేవ్ అవుతుందా అంటే సేవ్ అవుతుంది అనమాట. సపోజ్ 998 స్క్వేర్ చేయాలి. సరే, మీరు కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి, మన పేరు చెప్పొద్దు, ఎందుకంటే వీడియో చేస్తున్నాం కాబట్టి పేరు చెప్పొద్దు అనమాట. ఎవరు పబ్లిష్ చేశారు, ఆ సంస్థ ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి, బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఉన్న సంస్థలు ఈ ఫార్ములా రాయవు. వాళ్ళు ఏం చేస్తారు, ట్రెడిషనల్ మీద ఫాలో అవుతారు. 998 స్క్వేర్ అంటాడు, 998 చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు, ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తారు. 1000 - 2 హోల్ స్క్వేర్ వస్తారు. అంటే ఏ సార్ -2ab + b సార్ అప్లై చేయమంటారు. వేదిక మెథడ్స్ ఏమవుతుందంటే మొత్తం బ్రెయిన్ టెక్నిక్స్ కాబట్టి ఎలాంటి స్టెప్స్ అనేవి ఉండవు. రెండో పాయింట్ ఏంటి, మనం చేసేటువంటి ప్రాబ్లం అనేది ఎలాంటి స్టెప్స్ లేకుండా చేయబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. లాట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది 998 స్క్వేర్ అనేది. నెక్స్ట్ మన ఫర్దర్ వీడియోస్లో ఈ ప్రాబ్లం అనేది నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంత సింపుల్ అనమాట. సరే, ఆన్సర్ చెప్తాను ఇప్పుడే. ఇప్పుడు 998 అనేది 1000 నియరెస్ట్ ఉంది. అంటే ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి బిట్స్ వస్తాయి. 998 ఎలా ఉంది, నియరెస్ట్ 1000 అన్నమాట. ఇది 1000 మీద లెస్ ఉందా మోర్ ఉందా అంటే లెస్ ఉంది అనమాట. ఎంత లెస్ ఉంది, 2 లెస్ ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని మనం బేస్ ఉంటుంది అవన్నీ తర్వాత తెచ్చిద్దాం. ఇది బెనిఫిట్స్ చెప్తుంది కాబట్టి 1000లో 2 మైనస్ ఉంది బట్టి మనం ఏం చేస్తాము, ఇచ్చిన నెంబర్లో 2 మైనస్ చేయాలి. సార్ 2 మైనస్ చేసాం, 996 వచ్చింది అనమాట. రైట్ పార్ట్ ఏం చేయాలి, ఆ 2ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినప్పుడు 004 వేస్తాము. అంటే చూడండి, దీన్ని మాన్యువల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 8 టేబుల్ ఇచ్చేయాలి, 9 టేబుల్ ఇచ్చేయాలి, 9 టేబుల్ ఇచ్చేయాలి, స్టెప్స్ చేయాలి. సరే, ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ -2ab + b స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అంటే మనకు జాబ్ రావాలంటే మనం ఏం చేస్తాము, డిగ్రీ పాస్ అవ్వాలన్నా, బీటెక్ పాస్ అవ్వాలన్నా సరే మినిమం వచ్చేసి 15 to 16 ఇయర్స్ పడుతుంది అనమాట. అంటే 15 సంవత్సరం మనం చదివే పర్పస్ ఏంటి, ఏదో జాబ్ రావాలనే. అంటే 90% జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు అనమాట. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనది టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాము, మనము 1 లైన్లో ఆన్సర్ చేస్తాము. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అన్ని 1 లైన్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఎలాంటి స్టెప్ ఉండదు, రఫ్ ఉండదు అనమాట. క్యూబ్స్లో మాత్రము కొన్నిట్లో వాళ్ళ స్టెప్ అనేది ఉంటుంది అనమాట. చెప్తున్న ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంటే జనరల్ మ్యాథమెటిక్స్లో ఉన్న స్టెప్స్ అయితే ఉండవు అనమాట. 1 లైన్లో మనకి స్ట్రైట్ ఆన్సర్ వస్తుంది. రెండో పాయింట్ ఏంది, వితౌట్ సింగిల్ స్టెప్ అనమాట. రఫ్ అవసరం లేదు, స్టెప్ అవసరం లేదు. చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది అనమాట. మొత్తం పేజీలు ఇప్పుడు క్లాస్ పైకి నోట్స్ ఉంది, మొత్తం ఎన్ని పేజీలు ఎంత రేట్ ఉంటుంది, 100 రూపాయల పుస్తకం ఉంది, మొత్తం పేజీలు నింపాల్సిన పనిలే, ప్రశ్న ఆన్సర్ డైరెక్ట్గా చెప్పడం అనమాట. అయితే చూడండి, నేను డివిజన్స్ మాత్రము ఎక్సెప్షన్స్ ఉంటాయి. డివిజన్స్ వచ్చేసి వేదిక్ మెథడ్స్లో చాలా చాలా హార్డ్. అవునా, అవి బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. నేనేం చేస్తాను అంటే సెలెక్టెడ్ పీపుల్ తీసుకొని డివిజన్స్ నేర్పిస్తాను అనమాట. మీరు ఎవరైనా వేదిక మీద చెప్తా అంటే సార్ నాకు డివిజన్స్లో నేర్పిస్తారా, ₹1,00,000 ఫీజు ఇస్తాను చెప్పండి. ₹1,00,000 ఫీజు ఇస్తాను సరే, డివిజన్స్ అనేవి నేర్పరు. రీజన్ ఏంటి, అది ప్రాక్టీస్ చేయాలి, బాగా ఇన్డెప్త్ పోవాలన్నమాట. నేను డివిజన్స్లో ఎక్స్పర్ట్ అనమాట. ఇందువల్ల నేను కనీసం 3,000 ప్రాబ్లమ్స్ చేశాను. 3,000 ప్రాబ్లమ్స్ చేసి ప్రాక్టీస్ చేశాను అనమాట. అంత టైం ఉంటుందంటే నేను ఇప్పుడు జర్నీలో ఉంటాను. రేపు మళ్ళీ జూలై 5th నాడు పోతే 29 నాడు హైదరాబాద్ వస్తాను అనమాట. అంటే మొత్తం టూర్లలో ఉంటాను అనమాట. టూర్లో ఏం చేస్తాము, ట్రైన్లో ప్రయాణం చేస్తాము. ఏం చేస్తాము, ఏం పని లేదు, కూర్చొని చేసుకోవచ్చు అనమాట. ఎదుటోడు మన సంబంధం లేదు, మన పని మనం చేసుకోవచ్చు. లాడ్జ్లో ఉంటాను, లాడ్జ్లో పని ఏముంటుంది మనది, హైదరాబాద్ అంటే మనం కోర్టుకు పోవాలా, వాదించాలా, ఎన్ని 100 పనులు ఉంటాయి అనమాట. బుక్స్ రాయాలా, క్లాసులు చెప్పాలి, అన్నీ ఉంటాయి. బయటకు పోతే ఏంటి, వేరే పని ఉండదు. క్లాస్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 తర్వాత ఫ్రీ అయిపోతాం. మ్యాక్సిమం 5 తర్వాత పని ఉండదు.
అలా డివిజన్స్ మాత్రము కొంత హార్డ్ ఉంటుంది. అందులో స్టెప్స్ అయితే ఉంటాయి. అయితే కొన్ని డివిజన్స్ మాత్రము సింగిల్ స్టెప్‌లో వస్తుంది ఆన్సరు. వితౌట్ రఫ్ వస్తుందనమాట. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ బేస్ చేసుకొని మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల మోసం చేసే అవసరం లేదన్నమాట. డివిజన్స్ మాత్రము స్టెప్స్ కొన్నిట్లో ఉంటాయి. అయితే చూడండి మన ట్రెడిషనల్ సిస్టమ్ ఏముంది? మల్టిప్లికేషన్ అంటే ఒకటే మోడల్ నేర్పిస్తారు. యూనిట్ ప్లస్ యూజ్ చెయ్యి, మల్టిప్లై చెయ్యి. తర్వాత టెన్స్ ప్లేస్ మల్టిప్లై చెయ్యి. తర్వాత 100 ప్లస్ మల్టిప్లై చెయ్యి. స్టెప్ అయ్యి ఇదే అనమాట. వేరే పద్ధతి లేనే లేదు. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ట్రెడిషనల్ మెథడ్‌లో ఒకటే సిస్టమ్ ఉంటుంది. వేరే మోడల్ ఉండదనమాట. అయితే ఇందులో మోర్ దెన్ 100 మోడల్స్ ఉంటాయన్నమాట. మల్టిప్లికేషన్ చేయడానికి మోర్ దెన్ 100 మోడల్స్ ఉంటాయి. సార్ 100 మోడల్స్ అవసరమా అంటే మన జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ 100 మోడల్స్ అవసరం లేదనమాట. ఇంపార్టెంట్ మనం చూస్తుంటాం అనమాట. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం పైన చూసాము 900 స్కోర్ చేసాము. దాన్ని డిఫరెంట్ మోడల్స్ మనం చేయొచ్చనమాట. డిఫరెంట్ సూత్రాలు అప్లై చేసి మనము చేయొచ్చనమాట. అంటే సేమ్ ప్రాబ్లమే. అదే డిఫరెంట్ సూత్రాలు అప్లై చేసినప్పుడు డిఫరెంట్ పద్ధతుల్లో ఆన్సర్ వస్తుందన్నమాట. అంటే మనము మోర్ దెన్ 100 అన్నప్పుడు సేమ్ ప్రాబ్లము 4 మోడల్స్ ఆన్సర్ చేయొచ్చనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈజీ మోడల్ ఏదో దాన్ని సెలెక్షన్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వివిధ సూత్రాలు ఉంటాయి. మన ఆ సూత్రం అర్థం తెలుస్తుంది ఇది. అర్థం తెలిసి కొన్ని ఫార్ములాస్ అవ్వాలంటే అది 2 సూత్రాలు అప్లై చేయాలి. కొన్ని 3 సూత్రాలు అప్లై చేయాలి. అప్పుడు ఫార్ములా తయారవుతుంది. అంటే మీదేంటంటే ఓ బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. తొందరగా ఆన్సర్ రావాలి. వితౌట్ స్టెప్స్ రావాలి. ఎలా రఫ్ చేయొద్దు అని. నెక్స్ట్ చూసినట్టయితే మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ 2 ఉంటాయి. మిడిల్ బ్రెయిన్ ఉంటదనమాట. అయితే రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ చేసినట్టయితే మన ఆలోచన విధానం అనేది మారుద్దనమాట. ప్రతిది ఏంటంటే రీజనల్ ఆలోచిస్తుంది అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనింగ్ బిట్స్ ఉంటాయి. అండ్ మన రైట్ బ్రెయిన్ అనేది ఫుల్లీ యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయితే దీని ద్వారా మనది పాసిబిలిటీ అంతో ఇంత ఉంది. మన అసలు ఏదో చెప్పలేము. అయితే దానికి టెక్నిక్స్ ఉంటాయి. మనము ప్రాక్టీస్ చేసి వేరే వేరే ఎక్సర్సైజ్లు ఉంటాయి. మనం చేసినట్టయితే రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేషన్ అవుతుంది అనమాట. నేను అన్ని చేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి అన్ని చేయబట్టి నాది పర్ఫెక్ట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాబ్లము డిఫరెంట్ వేస్‌లో సాల్వ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. మనం మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ అని ఒక చాప్టర్ ఉంటదనమాట. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ అని. నా పుస్తకం నేను రాసిన లెవెల్ 1 సిలబస్‌లో బజార్‌లో బుక్స్ అమ్ముతారు. అందులో రాశా. ఎప్పుడు 99 రాశా. మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్. ఈ రోజున మీరు బుక్స్ చూడండి. ఇప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది రాస్తున్నారు. ఇన్ డెప్త్ ఎవరు రాయలేదనమాట. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే సేమ్ ప్రాబ్లము 10 మోడల్స్ చేయొచ్చు అనమాట ఆన్సర్ అనేది. అంటే అంత డెప్త్ అనమాట. మన 10 మోడల్స్ ఈజీ ఉంటాయంటే కొన్ని చాలా హార్డ్ ఉంటాయన్నమాట. ఏది ఈజీ మోడ్‌లో ఆ ఈజీ మోడ్ మనం సెలెక్ట్ చేస్తుంటాము. అది ప్రాక్టీస్ ద్వారా మంచి ట్రైనర్ ద్వారా లభ్యమవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్యాథ్స్ అంటే భయం పడతారు ఫస్ట్. 10th క్లాస్‌లో 30% ఫెయిల్ అయ్యేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ వేదిక మీద నేర్పిస్తున్నారో ఇంత సులభం అని చెప్పి వాళ్ళు ఆట ఆడుతూ నేర్చుకుంటారు అనమాట. ఎలా మ్యాథ్స్ ఫోబియా ఉన్నట్టయితే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ పేపర్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది అనమాట. మనం వాడే పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించి వాడే పేపర్లో మోర్ దెన్ 70 పేపర్ సేవ్ అయిపోతుంది. ఎందువల్ల వేదిక మీద సాల్వ్ చేసినట్టయితే మన ఇష్టం వాళ్ళు రాదని పంపించారు. వేదిక మీద యూజ్ చేశారు ఫార్ములాస్. అంటే సాఫ్ట్వేర్ అనేది మనకు తెలియదు అనమాట. వాళ్ళు చేసి పంపించారు పేపర్ పడింది చూడండి. అంటే ఈ వేదిక మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా సరే సాఫ్ట్వేర్ మీరేం చేయాలి? డిఫరెంట్ మ్యాథమెటిక్స్ అప్లై చేయాలి. అప్లై చేసి మీదే దాని ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు మీరు. ఈ వేదిక మీద సంబంధించిన సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేయడం దొరకదు. మీరు తయారు చేసినట్టయితే ప్రాబ్లం చేసిన వెంటనే సూత్రం అన్నీ వచ్చేస్తాయి. ఆన్సర్ వస్తుంది అనమాట. స్టెప్స్ అన్ని వచ్చేస్తాయి. జాబ్ రాస్తారు. జాబ్‌లో మరి అన్ని స్టెప్స్ చేస్తా అంటే వైట్ పేపర్ ఇవ్వడు. మా ఇంట్లో వైట్ పేపర్‌లు చాలా ఉన్నాయి. మా నాన్న తెచ్చాడు ఇంటికి తీసుకుపోతే బయటకి పంపిస్తారనమాట. అంటే వైట్ పేపర్ ఇవ్వనప్పుడు అన్ని మాన్యువల్ స్టెప్స్ ఎయ్యాలి. పైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. 900 స్కోర్ ఇచ్చారనమాట. మనం స్టెప్స్ ఏస్తే ఆన్సర్ వస్తుందా? రాదనమాట. టైం అనేది సరిపోదు. వాళ్ళు ఇచ్చే బిట్స్ టైం లోపల ఆన్సర్ చేయాలి. అందువల్ల జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ర్యాంక్ రావాలంటే బేసిక్ మ్యాథ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత టైం ఇంపార్టెంట్, 1 సెకండ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఆ టైం ఫ్యాక్టర్ తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం వచ్చేసి అప్ టు 9 టేబుల్స్ మాత్రం యూజ్ చేస్తాము. 11 టేబుల్ మనకి అవసరం లేదు అని సపోజ్ 18తో మల్టిప్లై చేయాలి. 18 టేబుల్ లేకుండా ఆన్సర్ ఎలా వస్తుంది సార్ అంటే వస్తుంది. 1-9 టేబుల్ అంటే 9 9 81 వచ్చినట్టయితే 17తో మల్టిప్లై చేయాలి. వితౌట్ 17 టేబుల్ ఆన్సర్ వస్తుంది. మీరు అనొచ్చు అనమాట. అంటే మీరు ఫస్ట్ 7తో చేస్తారు, తర్వాత 1తో చేస్తారు, తర్వాత స్టెప్ చేస్తారని. ఎలాంటి స్టెప్స్ ఉండవు, రఫ్ ఉండదు అనమాట. డైరెక్ట్‌గా ఆన్సర్స్ వస్తాయి. మన నెక్స్ట్ వీడియోస్‌లో ఫ్రీ వీడియోని ఇస్తున్నాను అనమాట. రైట్ నైబర్ ఉంటుంది, లెఫ్ట్ నైబర్ ఉంటుంది, రూల్ ఉంటుంది అనమాట. ఆ రూల్ వచ్చేసి నేను వీడియో చేస్తున్నాను. 100% టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే దయచేసి నా డబ్బులు అవసరం లేదు. నాకు 15 వీడియోస్ ఫ్రీ ఇస్తున్నా. మీ ఫ్రెండ్స్‌ది కానీ షేర్ చేయండి. మీ స్టేటస్ పెట్టి షేర్ చేయండి అన్నమాట వీడియో. మీరు చూసారు వీడియో షేర్ చేయండి. మీ స్టేటస్ 50 మంది చూసారు. 50 మంది చూసి కనీసం 5 మంది అయినా సరే ఓహో! వేదిక మీద సబ్జెక్ట్ ఇలా ఉంటుందా? మన ప్రాచీన ఋషులు ఇంత విజ్ఞానం సంపాదించారా?
అని చెప్పి వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్ అయితే మీది బెనిఫిట్ అయితే మిమ్మల్ని ఇష్టపడతారనమాట. అయితే క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా లాట్ ఆఫ్ ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. మనకు ఎందువల్ల మన బ్రెయిన్ వచ్చేసి స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది అలవాటు పడిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే 8+7 ఎంత అంటే 8+7 ఎంత అంటే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా చాలా మీకు తెలిసిపోద్ది. డిఫరెన్స్ తెలిసిపోద్ది. నేను ఆన్‌లైన్ ఎగ్జామ్స్ తయారు చేశాను. సుమారు 50 పైన తయారు చేశాను అనమాట. ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ మేము ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ అయిపోయాం సార్ వేదిక్ మ్యాథ్స్‌లో మంచి ట్రైనర్ ఇచ్చారు. నాకు వేరే టీచర్ మంచి ట్రైనర్ ఇచ్చారంటే నా వాట్సాప్ పెట్టండి. మీకు పీడిఎఫ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఎక్సర్సైజ్‌గా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. అయితే మనది వేదిక మీద ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే అయితే మనకి ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే వేదిక్ మ్యాథ్స్‌లో మనకి ఏం అవసరం అంటే స్పీడ్ ఎడిషన్ రావాలి. స్పీడ్ సబ్ట్రాక్షన్ రావాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే స్పీడ్ రావాలంటే బాగా స్పీడ్ చేయాలి వేదిక్ మ్యాథ్స్‌లో. అన్ని స్టెప్స్ సీరియస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వస్తుందన్నమాట. డివిజన్ పర్పస్ మాత్రము సబ్ట్రాక్షన్ మాత్రం పర్ఫెక్ట్ అవ్వాలి. అంటే 73లో 8 పోతే ఎంత అయినా నేను నేర్పిస్తా. టెక్నిక్స్ వేరే ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ ఎడిషన్ స్పీడ్ రావాలి, సబ్ట్రాక్షన్ స్పీడ్ రావాలి. టేబుల్స్ మాత్రం 9 9 జర్ 81 పర్ఫెక్ట్ అవ్వాలి. 7 8 జర్ అంతా అంటే వెంటనే చెప్పాలన్నమాట. నేను లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చా పిల్లలకి. 30 లక్షల మంది ట్రైన్ చేశా. బేస్ అవేర్‌నెస్ అన్నమాట. వాడు 8థ్ క్లాస్ చదువుతాడు. నారాయణ ఐఐటీ బ్యాచ్ అంటాడు. చైతన్య ఐఐటీ బ్యాచ్ అంటాడు. వాడు 7 8 జర్ అంతే రాదు. అది. ఏందో ఒకటి పేరెంట్స్‌ని అడిగితే అంటే వెంటనే అంటే చెప్పలేడు సార్. 7 1 నుంచి మొదలు పెట్టమని చెప్తారనమాట. జాబ్‌లు 7 8 జీరో వస్తే 7 1 7 7 2 14 7 21 అంటే ఎగ్జామ్ పేపర్ అయిపోద్దనమాట. జాబ్ వచ్చింది వాడిది రాదనమాట. అంటే ఈ 9 టేబుల్స్ మాత్రము నేను అందరూ ఫస్ట్ నాకు ఆన్‌లైన్ క్లాస్ జాయిన్ అవుతా అంటే పేరెంట్స్‌ని ఫస్ట్ మీ పిల్లోడిని పోనీయమంట. ఆ పిల్లవాడిని ఆన్‌లైన్‌లో నేను ఫోన్‌లో ప్రశ్నలు అడుగుతా. 7 8 జీరో ఎంత? 9 9 జీరో ఎంత? 6 7 జీరో ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ పిల్లవాడు స్పాంటేనియస్ ఆన్సర్ చెప్తేనే అడ్మిషన్ ఇస్తుంటా. లేకపోతే పేరెంట్స్ చెప్పేస్తా. నా వల్ల అవ్వదండి వేరే వాళ్ళు జాయిన్ చేస్తామని చెప్పి. ఎందుకంటే డబ్బులు చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్ అవ్వలేరు వాళ్ళు. మనం చెప్పే పీరియడ్ అంతా 10-12 డేస్ పిల్లల పర్పస్. టీచర్స్ అయితే 20 డేస్ అనమాట. అడ్వాన్స్‌మెంట్ అయితే 2 మంత్స్ ఉంటదనమాట. మనం డబ్బులు లక్షలు తీస్తున్నప్పుడు న్యాయం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి. మనం వచ్చేసి మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాము. కంప్యూటర్ యూజ్ చేస్తాము. అవి ఆన్సర్ చెప్పలేని వాటిని మనము ఆన్సర్ చెప్పొచ్చు. క్యాలిక్యులేటర్ ఉంది ఎంత లిమిట్ ఎంత 12 నంబర్ వస్తుంది. 12 నంబర్స్ దాటితే ఆన్సర్ రాదనమాట. అవునా? అయితే ఇందులో లిమిటేషన్ ఏంటంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1/49 అవునా? న్యూమరేటర్ ఎంత 1 డినామినేటర్ 49 ఉంది. దీన్ని మాన్యువల్ చేసి చూడండి. A4 సైజ్ పేపర్ 2 A4 సరిపోదన్నమాట. గ్యారెంటీ తప్పిపోద్ది ఆన్సర్. దీన్ని మనం ఏం చేస్తామంటే ఆన్సర్ రైట్ నుంచి వేయొచ్చు, లెఫ్ట్ నుంచి వేయొచ్చు అనమాట. బోత్ సైడ్స్ మనం వేయొచ్చు. అరౌండ్ మొత్తం 48 డెసిమల్ తర్వాత 45 నెంబర్లు వస్తాయి. ఇది ఆన్సర్. ఈ 45 నెంబర్ మనము రైట్ నుంచి వేయొచ్చు, లెఫ్ట్ నుంచి వేయొచ్చు అనమాట. వితౌట్ స్టెప్, వితౌట్ రఫ్ అనమాట. మరో విషయం ఏంటంటే మన పార్ట్నర్ టేబుల్ యూజ్ చేయము. నేనేం చెప్పాను 1 to 9 టేబుల్ యూజ్ చేయాలని చెప్పాను. అడ్వాన్స్ లో పోతే వేరే టేబుల్స్ అవసరం పడతాయి. అవన్నీ పర్ఫెక్ట్ అవుతుందో ఇబ్బంది లేదనమాట. ఇందులో మాత్రం మనం 5 టేబుల్ యూజ్ చేస్తాము. ఈ ప్రాబ్లం ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓన్లీ 5 టేబుల్‌తో మొత్తం డెసిమల్ తర్వాత 45 నెంబర్లు వేయొచ్చనమాట. మనం డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ యూజ్ చేసి మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేము. దాని పర్పస్ ఏమవుతుంది? సాఫ్ట్‌వేర్ అనేది సెపరేట్‌గా తయారు చేయాలి. చూడండి మీరు నోట్స్ ఇస్తున్నా. మీరు దీనిలో కంప్యూటర్‌లో టైప్ చేసి చూడండి ఈ ప్రాబ్లమ్. 133 స్క్వేర్ ప్లస్ 221 స్క్వేర్ ప్లస్ 500 స్క్వేర్ ప్లస్ 203 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ అన్నమాట. అంటే ఈ నెంబర్ స్క్వేర్ చేయాలి. ఈ నెంబర్ స్క్వేర్ చేయాలి. దీన్ని చేయాలి. దీన్ని చేయాలి. దీన్ని చేయాలి. ఈ 5 నంబర్లు స్క్వేర్ చేసి ఎడిషన్ చేసి డైరెక్ట్ ఆన్సర్ వేయాలి. వితౌట్ స్టెప్, వితౌట్ రఫ్. ఎలాంటి పెన్ పేపర్ డైరెక్ట్ ఆన్సర్ వేయాలన్నమాట. రఫ్ అనేది అసలు పెట్టడం లేదనమాట. ట్రై చేసి చూడండి. కంప్యూటర్‌లో ఫీడ్ చేసి ఆన్సర్ చెప్పమని చెప్పిద్దా అని పర్పస్ సెపరేట్ సాఫ్ట్‌వేర్ అవసరం పడుతుంది. ఇవన్నీ ఎడిషన్ చేయలేదు కంప్యూటర్. కానీ డిఫరెంట్ ఇవ్వాలి ఆర్డర్స్ ఇవ్వాలన్నమాట. అవునా? దీంట్లో వేదిక మెసేజ్ ఈ ప్రాబ్లమ్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ అనమాట. డూప్లెక్స్ ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ డూప్లెక్స్ ఫార్ములా నేను స్పెషలిస్ట్ అనమాట. డూప్లెక్స్ ఫార్ములా అప్లై చేసినట్టయితే ఈ ఫార్ములా మొత్తము ఈ 5 నంబర్స్ స్క్వేర్ చేస్తాము. ప్లస్ అట్ ద సేమ్ టైము ఎడిషన్ చేస్తాము. అంత డెప్త్ సబ్జెక్ట్ అనమాట. మనం 133 స్క్వేర్ జాబ్‌లో వస్తే దాని మీద తలపడతాం. అవునా? నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో డివిజన్స్ ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయి? ఎగ్జాక్ట్ రిమైండర్ ఇస్తాయన్నమాట. ఎగ్జాక్ట్ రిమైండర్ అంటే సపోజ్ ఒక నంబర్ ఉంది. రిమైండర్ అంటే చూపిస్తా. ఈ నంబర్ ఇచ్చాడు. డివైడెడ్ బై 989 ఇచ్చాడన్నమాట. మనం డివిజన్ చేస్తే కంప్యూటర్ ఏం చెప్పిద్ది? ఆన్సర్ చెప్పిద్ది. డెసిమల్ ద్వారా నంబర్ 100 నంబర్లు వేసిద్దన్నమాట. అయితే ఎగ్జాక్ట్ రిమైండర్ చెప్పలేదు. ఇందులో వేదిక్ మ్యాథ్స్‌లో ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్ రిమైండర్ చెప్పొచ్చు. డెసిమల్ వాల్యూ 1000 నంబర్‌లో వేయొచ్చన్నమాట. మన పేషెన్స్ ఉంటే
1000 నెంబర్లు అయితే మనము డెసిమల్ వాల్యూ వేయచ్చు. అది ఇంపార్టెంట్ అనమాట. ఇది చూడండి, ఈ ప్రాబ్లం చూడండి, ట్రై చేసి చూడండి, మాన్యువల్ ట్రై చేయండి, నాది ఆన్సర్ పంపించండి. వాట్సాప్లో నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఈ ప్రాబ్లం మీరు మాన్యువల్ చేసి నాది ఎంత టైం పట్టిందో పంపించండి అనమాట. ఈ ప్రాబ్లం వచ్చేసి మనము 1 to 9 టేబుల్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. ఎలాంటి స్టెప్స్ ఉండవు, రఫ్ ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఉంటే ఒక స్టెప్ ఉండొచ్చు, 2 స్టెప్స్ అంతే మ్యాక్సిమం. అంతకుమించి ఎలాంటి స్టెప్స్ లేకుండా ఈ ప్రాబ్లం అనమాట. డైరెక్ట్గా ఇది నాకు టీచర్ అకాడమీలో సిలబస్ అనమాట. టీచర్ అకాడమీ అడ్వాన్స్ లెవెల్లో సిలబస్ నుంచి తీస్తుంది అనమాట. ఇది అంటే మాన్యువల్ మనం చేయాలి, ఈ ప్రాబ్లం డివిజన్ చేయాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎవరు యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ హెచ్ఓడి అయినా సరే చేయలేరు అనమాట. ఎందుకంటే వాటి అవసరం పడదు, అంత ప్రాబ్లం జీవితంలో అవసరం పడదు అనమాట. అయితే మనం ఏం చేస్తాము, డెసిమల్ వాల్యూ వచ్చేసి వితౌట్ స్టింగ్ స్టెప్ మనము ఇది సేమ్ ప్రాబ్లం అనమాట. డెసిమల్ వాల్యూ వేయాలంటే డెసిమల్ తర్వాత 10 నెంబర్స్ వేయకుండా సరే 10 నెంబర్స్ వేయచ్చు. జాబ్ పాయింట్ ఆఫ్ అవసరం, ఇంత ప్రాబ్లం అవసరం పడదు అనమాట. అంటే దీని డేట్నెస్ చెప్పడం పర్పస్ నేనేం చేశాను అంటే ఎగ్జాంపుల్ చూస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, క్యూబ్ రూట్ చెప్పాలి. క్యూబ్ రూట్ ఎలా చెప్తాము, ఎగ్జాక్ట్ చెప్పచ్చు. ఎంత టైం పడుతుంది క్యూబ్ రూట్ చెప్పడానికి అంటే 4 సెషన్స్ పడుతుంది అనమాట. మ్యాక్సిమం చెప్పేది నేను. ఫస్ట్ స్లో 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు అయితే 4 సెషన్స్ ఇస్తుంటాడు అనమాట. ఎక్స్పర్ట్ అయితే 2 సెషన్లు అయిపోద్ది ఆన్సర్ అనమాట. ఎన్ని నెంబర్స్ ఉండాలి క్యూబ్లో, 6 నెంబర్ క్యూబ్ ఉన్నట్టయితే 4 సెషన్స్ ఆన్సర్ వస్తుంది వితౌట్ పెన్ పేపరు. మన పైన మనం చూసినట్టయితే ఆన్సర్ మనం లెఫ్ట్ నుంచి వేసాం, 900 స్క్వేర్ అన్నప్పుడు ఆన్సర్ లెఫ్ట్ నుంచి వేసాం అనమాట. ఇందులో ఆన్సర్ లెఫ్ట్ నుంచి వేయచ్చు, రైట్ నుంచి వేయచ్చు, మిడిల్ నుంచి వేయచ్చు, జమ్ నుంచి వేయచ్చు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా చేయొచ్చు అనమాట. అన్ని చేయలేము అట్లా. అవునా? నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ చూడండి, ఇది సపోజ్ క్యూబ్లో 9 నెంబర్స్ ఉన్నాయి లేదా 12 నెంబర్స్ ఉన్నాయి. క్యూబ్ రూట్ వచ్చేసి ఆన్సర్ వస్తుంది ఓన్లీ 1 స్టెప్ 2 స్టెప్స్ వేస్తాము, దాన్ని బట్టి ఆన్సర్ చెప్పచ్చు అనమాట. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ ఇది మస్ట్ అండ్ సిలబస్ అనమాట. క్యూబ్ రూట్ సిలబస్ ఉంది అనమాట. మనం ఏం చేస్తాము, 4 సెషన్స్ ఆన్సర్ చెప్తాము. అది బిట్ వచ్చేసినట్ట డేట్ ఆఫ్ బర్త్ అది బిట్ ఉంటుంది. అది బిట్ వచ్చేసినట్టు మనమంతా ఏం చేసాము, 5 సంవత్సరాల పాటు మైండ్తో నేర్చుకున్నాం అనమాట. అప్పుడేమవుతుంది, జస్ట్ సెషన్స్లో ఆన్సర్ అయిపోతే మనది ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ క్యూబ్స్ అనమాట. చెప్తే క్యూబ్ వచ్చేసి పట్టపట సాల్వ్ చేసేయచ్చు అనమాట. డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అనమాట. సేమ్ ఉండదు, డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ వేస్లో మనము చేయొచ్చు అనమాట. బేసిక్ మ్యాథ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే 10 సారి చేస్తాము. 10 సారి చేసి ఎదురు సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎలా చెప్పాడు ఆన్సర్ అని చెప్పి. చూస్తే అర్థమవుతుంది అనమాట. అందులో ఏముంటుంది, ఫార్ములా ఉంటుంది అనమాట. సరే మీరేం చేసి చదువు అయిపోద్ది. సాఫ్ట్వేర్ జాబ్ పర్పస్ ఏదో మీ బయోడా రెజ్యూమ్ అంటారు, మీ బయోడా ఫామ్ అంటారు, ఏదో డిఫరెంట్ పేర్లు పెడతారు. పేరు పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ అచీవ్మెంట్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ స్పెషాలిటీ రాసినప్పుడు కింద రాయండి. ఆ స్పెషాలిటీ అని రాసి నేను పుట్టిన తేదీ చెప్తే మైండ్ తోటి 5 సంవత్సరాల క్యాడర్ని మైండ్ తోటి చెప్తాను, పుట్టిన వారం చెప్తాను, తేదీ చెప్తాను, సంవత్సరం చెప్తాను, నెల చెప్తాను అంటే ఇంట్లో కూడా సర్ప్రైజ్ అయిపోతుంది. ఎట్లా చెప్తాడు అని చెప్పి ఇంట్లో పోయిన వెంటనే ప్రశ్నలు వేస్తాను, 4 ప్రశ్నలు వేస్తాను. చెప్తే ఏమైంది, ప్లస్ పాయింట్ అయితే కింద రాస్తారు. నేను వేదిక్ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ రాసినట్టయితే కింద రాయాలి, నేను ఎడిషన్స్ లెఫ్ట్ నుంచి చేస్తాను, సబ్ట్రాక్షన్ లెఫ్ట్ నుంచి చేస్తాను అని రాసి 3 పాయింట్ రాస్తే ఇప్పుడు ఇంటర్ కూడా పేపర్ ఇచ్చి ఏది ఎడిషన్ లెఫ్ట్ నుంచి అంటాడు అనమాట. అప్పుడు మనం చెప్పాలి, ఏం చెప్పాలి, సార్ మీరు నెంబర్ తర్వాత చెప్పండి, నేను ముందే ఆన్సర్ వేస్తే పోతాను చెప్పాలి. అలా వాళ్ళు సర్ప్రైజ్ చేసినట్టయితే మనది ప్లస్ పాయింట్ అవుతుంది, ఇంట్లో ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఎందువల్ల 100 మంది ఇంట్లో ఇచ్చినట్టయితే ఈ వేదిక మీద తెలిసిన వాళ్ళు 1 or 2% ఉంటారనమాట. హైదరాబాద్ సిటీ మొత్తం మీద వేదిక మీద చెప్పాలి 1000 మంది లేదు సిటీ మొత్తం మీద. తూతు మొత్తం చెప్తున్నారు అనమాట. షూస్ టై అయిపోతున్నారు, 200 ఇచ్చినట్టు 300 అడుగుతారు. వాళ్ళు మేడం 150, మాది 150, 30 రూపాయలు పుస్తకం ఇస్తారు. అది టైం పాస్ చేస్తారన్నమాట. టైం పాస్ చేసి ఎన్ని రోజులు, సంవత్సరం 4 క్లాసులు చూస్తుంటారు. పేరెంట్స్ని 1000 రూపాయలు వసూలు చేస్తారు. లెవెల్ 1 అయిపోయింది, మావాడు 3 లెవెల్స్ అయిపోయినాయి. తిరగిస్తే అంత సిలబస్ ఏమి ఉండదు అనమాట. మనం అది యూట్యూబ్లో దొరుకుతాయి, మనం చెప్పే సిలబస్ మొత్తం యూట్యూబ్లో ఉంటాయి అనమాట. సార్ నేను చూసినట్టయితే మనం డెమోస్ ఇవ్వచ్చు. డెమోస్ ఇచ్చినట్టయితే 1 or 2 hour డెమో ఇచ్చినట్టయితే ఎక్స్పర్ట్ అయిన తర్వాత క్లాసెస్ ఇస్తుంటే కొంచెం మినిమం డబ్బులు వస్తాయి అనమాట ఎక్స్పర్ట్స్ అంటే. నెక్స్ట్ ఉండదు. డెమో ద్వారా డబ్బులు వస్తే నెక్స్ట్ వచ్చేసి మీ పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. తప్ప మీరు 10th క్లాస్ ఎక్స్పర్ట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్తారు, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఇంటర్మీడియట్ పిల్లలే జాయిన్ అవుతారు. 10th మ్యాథ్స్ చెప్తే 10th క్లాస్ పిల్లలు జాయిన్ అవుతారు. ఇందులో అలా లేదనమాట. 10 years అబోవ్ నుంచి 70 సంవత్సరం ముసలోడైనా 80 సంవత్సరం ముసలోడైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు అనమాట. నెల్లూరు నుంచి వేరే అతను 72 సంవత్సరాలు అతను నా ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యాడు. అంటే రిటైర్మెంట్ బ్యాంక్లో పనిచేసి స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. అలా రిటైర్ అయిన చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేశారు, మొత్తం నేర్చుకున్నారు, సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనమాట. ఏజిఎమ్స్ మళ్ళీ ఏజిఎమ్స్ కూడా రిటైర్మెంట్ తర్వాత జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యి నేర్చుకున్నారు అన్నమాట సబ్జెక్ట్. అంటే మనం ఏం చేస్తాము, డెమో డబ్బులు వచ్చి అనమాట.
ఈ స్టూడెంట్స్ పోర్ట్ఫోలియో ఎప్పుడు 6th క్లాస్ పిల్లడు వస్తాడు, 7th వస్తాడు, 10th వస్తాడు, ఇంటర్ వస్తాడు, బీటెక్ పిల్లలు వస్తారు, ఎవరైనా రావచ్చు అనమాట సబ్జెక్ట్. అంటే పోర్ట్ఫోలియో ఏమవుతుంది, ఇంట్రీ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, నో అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట, ఏజ్ లిమిట్ లేదనమాట ఇందులో, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచం మొత్తం మీద దీనికి కాంపిటీషన్ లేదు. మనం హై స్కూల్ చెప్పొచ్చు, ఇంటర్మీడియట్ స్థాయి చెప్పొచ్చు, డిగ్రీ స్థాయి చెప్పొచ్చు, ఇంజనీరింగ్ స్థాయి చెప్పొచ్చు, ఏ స్థాయి మనము క్లాసులు డెమో వచ్చు అనమాట. జాబ్ ఆఫ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. మనం పార్ట్ టైం అనేది సంపాదన అనేది కొంత వస్తుంది అనమాట. సంవత్సరం మొత్తం 5 మంది పిల్లలు ట్రైనింగ్ ఇచ్చారు, 500 ఫీజు పెట్టినా సరే ఇంటర్మీడియట్ అమ్మాయి 2012 సంపాదించవచ్చు అనమాట. ఎన్ని రోజులు కష్టపడి, 10 days కష్టపడి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచం మొత్తం మీద సబ్జెక్ట్ పోటీ లేదు ఇది. అందువల్ల మనది ఏమవుతుందంటే స్టూడెంట్స్ అనేది పోర్ట్ఫోలియో బాగా పెరుగుతుంది అనమాట. సరే సార్, మీరు అడగచ్చు అనమాట, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేర్చుకోవాలి డిప్లొమా అంటే, డిప్లొమా కాదు ఏమి కాదు అనమాట. ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ అనమాట. షార్ట్ టర్మ్ అయితే ఎన్ని రోజులు పడుతుంది, పిల్లల పర్పస్ ఓన్లీ ఫండమెంటల్ నేర్చుకోవాలంటే 10 days సఫిషియంట్ అనమాట. 20 hours టైం పడుతుంది అనమాట. లేదు నేను టీచర్ అవ్వాలి, వేది మీరు టీచర్ అవ్వాలంటే ప్రైమరీ లెవెల్ అనమాట, 15 days పడుతుంది, అంటే 30 hours అనమాట. లేదు స్పెషల్ వేదిక మీద ట్రైన్ అవ్వాలంటే 40 days పడుతుంది, 8 hours అనమాట. అంటే సుమారు ఓన్లీ క్లాసెస్ పర్పస్, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. అంటే మొత్తం ఎక్స్పర్ట్ అవ్వాలి, వేదిక మ్యాథ్స్లో టాప్ అవ్వాలన్నట్టయితే మినిమం వచ్చేసి 500 hours మీరు మొత్తం ప్రాక్టీస్ చేయాలి. డివిజన్స్ మాత్రం పర్ఫెక్ట్ చేయాలి. డివిజన్స్ మాత్రము ఒక పట్టానికి తెలవు అనమాట. అందులో డివిజన్స్ మాత్రం పర్ఫెక్ట్ చేసినట్టయితే మీరు నెంబర్ 1 అవుతారు అనమాట. డివిజన్ మనం ఏం చెప్పి డివిజన్స్లో స్టెప్స్ ఉంటాయి, అయితే సూత్రాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేదు నేను ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బేసిక్ మ్యాథ్స్ అవ్వాలి, ట్రైనర్ అవ్వాలంటే మాత్రము అట్లీస్ట్ 5 years టైం పడుతుంది. అంటే దాన్ని మీరు టైం స్పెండ్ చేయాలంటే ఇబ్బంది. అంటే అట్లీస్ట్ 5 years కష్టపడినట్టయితే మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. మంచి గైడెన్స్ ఉండి నేర్పించేవాళ్ళంటే ఇది అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వివేజ్ మీద పర్ఫెక్ట్ అయ్యారంటే ఇదంతా ఏంది, చిన్న ఆట, చిన్నపిల్లల ఆట అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చా, 99,989 క్యూబ్ అనమాట. క్యూబ్ అంటే అర్థమైంది, ఇచ్చిన నెంబర్ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే ఇదే నెంబర్ని మనం ఏం చేయాలి, 3 times మల్టిప్లై చేసినట్టయితే 99988. నెక్స్ట్ 99988, దీని ఆన్సర్ వేయాలి. అంటే ఏమవుతుంది, దీని ఆన్సర్ వేయాలంటే మనం మాన్యువల్ చేస్తే ఎంత టైం పడుతుంది, ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి, మనం అలా ఇది చేయాలన్నమాట. ఇదంతా లెంతీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే యావత్తున మన సూత్రం ఉంటుందన్నమాట. అంటే అర్థం వచ్చేసి బై ద డెఫిషియన్సీ. దీన్ని డైరెక్ట్గా నోటుతో ఆన్సర్ చెప్పచ్చు అనమాట, పెన్ పేపర్ అవసరం లేదనమాట.